నమామి కృపావధూతం. ఆధ్యాత్మిక పరిణితిలో చివరిది, విశిష్టమైనది బ్రహ్మీ స్థితి అని శాస్త్రాలు చెబుతాయి. ఆ స్థితిలో ప్రకటమయ్యే బ్రహ్మవరిష్ఠుడు అవధూత బాలునిలాగానో, పిచ్చివానిలాగానో, లేక దెయ్యం పట్టిన వానిలాగానో ఉంటాడని ఆది శంకరుల ఉవాచ. శాస్త్రంలో వర్ణించబడ్డ అన్ని లక్షణాలు పుణికి పుచ్చుకున్న రూపం అరుదు. అందులోనూ సమకాలీనులైన మహాత్ముల చేత సామ్రాట్టుగా ప్రశంసించబడ్డ శ్రీ పూండి స్వామివారి వంటి రూపం మరీ అరుదు. ఒకసారి ఆచార్య శ్రీ భరద్వాజ గారు పూండి స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జడలు కట్టిన తలతో గోనెగుడ్డ మాత్రమే చుట్టుకొని ఉన్న ఒక వృద్ధ సాధువు స్వామి దర్శనానికి వచ్చి మౌనంగా ఆయన ఎదుట నిల్చున్నాడు. స్వామి అతనికేసి కొన్ని క్షణాలు నిశితంగా చూశారు. అంతే జరిగింది. ఆ రాత్రే ఆచార్య భరద్వాజ గారు ఆ సాధువుని కలుసుకొని ఆయనను గూర్చిన వివరాలు తెలుపమని అడిగారు. గుచ్చి అడిగితే కానీ ఆ సాధువు సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎన్నో ఏండ్లుగా తీవ్ర యోగాభ్యాసం చేస్తూ హిమాలయాల్లో ఉన్నారని, కానీ ఆ యోగంలో ఒక స్థితిలో నిలిచిపోగా తనను ఆ పై మెట్టుకు తీసుకుపోగలిగిన సద్గురుమూర్తి కొరకై అక్కడే అన్వేషిస్తూ ఉంటే ఒక అవధూత కనిపించి అరుణాచలానికి సమీపంలో ఉన్న శ్రీ పూండి స్వామివారి దర్శనం చేసుకోమని ఆదేశించారని, దాన్ననుసరించి తానిక్కడికి వచ్చానని, వచ్చి చూడగా హిమాలయాల్లో తనకు దర్శనమిచ్చిన సాధువు సరిగ్గా శ్రీ పూండి స్వామివారేనని ఆ సాధువు చెప్పారు. అంతేకాక శ్రీ స్వామి దృష్టి తన మీద పడగానే తాను అంతకాలం ఏ ఆధ్యాత్మిక స్థితి కోసమైతే తప్పిస్తున్నాడో ఆ స్థితి అప్రయత్నంగా తనకు అనుభవమైందని కృతజ్ఞత ఉట్టిపడే స్వరంతో ఆ సాధువు చెప్పాడు. ఇలా చరిత్రకెక్కని ఎందరు సాధకులకు, సాధువులకు దృష్టి మాత్రం చేతనే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారో శ్రీ స్వామి. ఒక్కోసారి శ్రీ స్వామి చర్యలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కో రోజు ఆయన భ్రూమధ్యం వద్ద అసాధారణమైన రీతిలో నుదురు ముడతపడుతుంది. మామూలుగా మెడ పట్టుకుంటే విదిలించే రీతిలో స్వామి తన తలను వేగంగా విదిలిస్తూ ఉండేవారు. అలా సుమారు 3-4 గంటలు పైగానే విడవకుండా అంటూ ఉండేవారు. అలా అంతసేపు అంత ఉధృతంగా కదిలించడం చూస్తే నొప్పి పుట్టకపోవడం ఎలా సంభవమా అనిపిస్తుంది. అట్టి చర్యలోని ఆంతర్యం ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. తమ దృష్టి చేతనే కాక సంకల్పమాత్రం చేత కూడా తమ భక్తుల ఆధ్యాత్మిక ఉన్నతిని ఆయన కలిగించగలరు. మామూలుగా ఏ మహాత్ముని దర్శించినా వారిని సాయి రూపంగా తలచి తమకు, తమ సత్సంగ సభ్యులకి ఆశీస్సులివ్వమని ప్రార్థించడం మా బృందంలో రివాజు. కానీ నేను ఆయన దర్శనం కోసం వెళ్ళినప్పుడు భాష రాకపోవడం మొదలైన కారణాల వల్ల వెంటనే సత్సంగ సభ్యులందరికీ ఆయన ఆశీస్సులు అడగలేకపోయాను. నేను పూండిలో దిగిన 5వ రోజు గురువారం అయింది. సరిగ్గా 6 గంటలకు విద్యానగర్లో సత్సంగం ప్రారంభమవుతుంది. కనుక సరిగ్గా అదే సమయానికి స్వామివారి ఆశీస్సులు అడగాలని తలచి అగరబత్తి వెలిగించి సకల సాధు స్వరూపుడైన సాయికి నమస్కరించి విషయం విన్నవించాను. తమ అనుగ్రహం ఉన్నట్టు తలుపుతూ సరి అన్నారు. నా దగ్గరున్న పుస్తకంలో అతికించబడిన శ్రీ సాయి, నా గురుదేవులైన ఆచార్య శ్రీ భరద్వాజ గారి ఫోటోలను ఆయనకు చూపించను. నిర్లిప్తంగా ఒక్క క్షణం ఆ ఫోటోలకేసి చూసి మామూలుగా దృష్టి మరల్చుకొని నల్లదు అంటే మంచిది అన్నారు. మామూలుగా సాయిని ప్రార్థించి ఆశీర్వాదం కోసం అడిగితే ఎంతో ప్రత్యేకంగా మహాత్ములందరూ ఆశీర్వదిస్తారే, అటువంటిది మరి వీరింత నిర్లిప్తంగా ఊరికే తల ఊపారేమా అని నిరుత్సాహపడ్డాను. 3 రోజుల తర్వాత ఆచార్యుల వద్ద నుండి నాకు ఉత్తరం వచ్చింది. దానిలో మిగతా విషయాలతో పాటు నీ ప్రార్థన స్వామివారి అనుగ్రహాన్ని కదిలిస్తున్నట్లు ఇక్కడ మా అందరికీ అనుభవమైంది. హియర్ వి ఆల్ ఫెల్ట్ యువర్ ప్రేయర్స్ డిగ్గింగ్ ద గ్రేస్ ఆఫ్ ద స్వామి అని రాశారు. అప్పుడు అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. నెల రోజుల తర్వాత నేను విద్యానగర్కు తిరిగి వచ్చినప్పుడు అక్కడి సత్సంగ మిత్రులు నన్ను అడిగారు,
ఫలానా గురువారం నాడు నీవు స్వామిని సత్సంగ విషయమై ఏమైనా అడిగావా అని. వారికి ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసి, ఎందుకు అలా అడుగుతున్నారు అన్నాను. దానికి వారు, ఆ గురువారం మేమందరం మామూలుగా పారాయణకు కూర్చున్నాం. మాస్టర్ గారు అగరబత్తి వెలిగించారు. అంతే, మామూలు కంటే ఎన్నో రెట్లు తీవ్రంగా ధ్యానం కుదిరి మనసు ఒక్కసారిగా ప్రశాంతమైపోయింది. ఆ ప్రభావం ఎంత కొట్టొచ్చినట్లుందంటే, మన వాళ్ళలోనే ఒకరు మాస్టర్ గారిని, ఈరోజు ధ్యానం ఇంత బాగా ఉందే, ఎందువల్ల సార్ అని అడిగారు. దానికి మాస్టర్ గారు, మన శరత్ పూండిలో మన కోసం స్వామిని గట్టిగా ప్రార్థిస్తున్నట్టున్నాడు అని అన్నారు అని వివరించారు. ప్రార్థించగానే తన అనుగ్రహాన్ని ఒక్క మాటలోనైనా వ్యక్తం చేయకుండా సంకల్ప మాత్రం చేత 250 మైళ్ళ దూరంలోని సత్సంగ సభ్యులకు తన సన్నిధిని ప్రసాదించిన ఆయన సర్వ వ్యాపకత్వాన్ని ఎలా వర్ణించడం. అలా తానెప్పుడూ ఆ శరీరానికి పరిమితం కాని శ్రీస్వామి 1978లో శరీర త్యాగం చేశారు. కానీ ఇప్పటికీ పూండిలోని ఆయన సమాధి వద్ద ఆయన శరీరులై ఉన్నప్పటికంటే ఎక్కువగా వారి సన్నిధి, అనుగ్రహం అనుభవమవుతున్నాయి. పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ బాబూజీ సంపాదకత్వంలో వచ్చిన ప్రత్యేక సంచిక అంటే సావనీర్ సద్గురు దర్శనంలోని నమామి కృపావధూతం నుంచి కొన్ని భాగాలు.